నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కనీసం విపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాల షాక్ నుండి తేరుకోకముందే వైఎస్ఆర్సీపీకి నేతలు వరుసగా గుడ్ బై చెప్తున్నారు. రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే తాజాగా మరో పెద్ద వికెట్ ఫ్యాన్ గాలిని కాదనుకునేందుకు సిద్ధమైంది. ఈసారి పార్టీ అధినేత వైఎస్ జగన్ దగ్గరి బంధువు, కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఓటమి, పార్టీ నేతల వరుస రాజీనామాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వైసీపీకి త్వరలో మరో షాక్ తగలనుంది. అయితే ఈసారి జరగబోయేది బాగా పెద్ద దెబ్బే. ప్రకాశం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి కొంతకాలంగా అధిష్టానం తీరుపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో పార్టీ పదవులతో పాటుగా మరికొన్ని అంశాలపై అనకబూనారు. ఇక ఈ క్రమంలో అధినేత జగన్ బాలినేనిని పిలిపించి చర్చలు జరిపారు. ఆ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకోవాలని జగన్ కోరినట్లు తెలిసింది. ఇందుకు బాలినేని ఒప్పుకోలేదు. తాను చేయలేనని చెప్పినట్లు సమాచారం. మరికొన్ని అంశాల విషయంలో కూడా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రాలేదని తాడేపల్లి పార్టీ ఆఫీస్ వర్గాలంటున్నాయి. అందుకే బాలినేని పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలిసిందే. అంతా అనుకున్నట్లే జరిగితే 1-2 రోజుల్లో బాలినేని పార్టీకి రాజీనామా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం వైఎస్ఆర్సీపీ విడతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే గాని జరిగితే పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే బాలినేని కేవలం పార్టీ నేత మాత్రమే కాదు, బంధువు కూడా. అలాంటి వ్యక్తే పార్టీని వీడితే జిల్లా పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే బాలినేని ముందున్న మొదటి ఆప్షన్ జనసేనగా తెలుస్తోంది. నిజానికి బాలినేని రాజకీయ చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీనే ముడిపడి ఉంది. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 1999, 2004, 2009లో వరుసగా విజయం సాధించారు.
వైఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ హఠాన్మరణం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ కు అండగా నిలిచారు. 2012లో మంత్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ 2014లో ఓడిపోయారు. 2019లో మళ్లీ విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత మంత్రి పదవి తొలగడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా జగనే రంగంలోకి దిగి బుజ్జగించడంతో అయిష్టంగానే వెనక్కి తగ్గారు. ఇక నిజానికి 2024 ఎన్నికల సమయంలో బాలినేని పోటీ చేయడంపై కొంత సందిగ్ధత ఏర్పడింది. ఆయన్ను ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, లేకపోతే అసలు పోటీకే దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. చివరికి బాలినేని ఒంగోలు సీటు దక్కించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. కానీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బాలినేని పార్టీ మారతారని ప్రచారం జరగ్గా తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అది కాస్త పార్టీ మారేందుకు సిద్ధమయ్యేంత వరకు వెళ్లాయి. నిజానికి బాలినేని పార్టీ మారేందుకు చాలా కారణాలే ఉన్నాయి. పార్టీ ఓటమి తర్వాత జిల్లాలో కీలక నేతగా ఉన్న తనను వైసీపీ నాయకత్వం పట్టించుకోలేదనేది బాలినేని ప్రధాన ఆరోపణ. పార్టీ స్థితిగతులు చర్చించేందుకు కూడా కలిసే అవకాశం ఇవ్వలేదనే బాధ ఆయన్ని వెంటాడుతోంది. ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై తనకున్న అనుమానాల నివృత్తి కోసం న్యాయ పోరాటం చేశారు. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తెచ్చుకోవడంతో పాటు కొన్ని ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ల లెక్కింపుపై హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఈ పోరాటానికి సంబంధించి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు రాలేదు అనేది బాలినేని బాధగా తెలుస్తోంది. వీటికి తోడు పార్టీలోని నేతలు కూడా ఒక్కొక్కరుగా వెళ్లిపోవడం మరింత ఇబ్బందిని కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక బాలినేని ఏ పార్టీలోకి వెళ్తారు అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బీజేపీతో ప్రయాణం రాజకీయ ఎదుగుదలకు పనికి రాదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జనసేన పార్టీయే తనకు సరైన ప్లాట్ఫామ్ గా బాలినేని భావిస్తున్నట్లుగా తెలిసింది. టీడీపీలో ఇమ్మడం తనకు కష్టమనే భావనతోనే పవన్ పార్టీని ఎంచుకున్నట్లుగా తెలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అనేది ఆయన సన్నిహితుల వాదన. పవన్ కి కూడా బాలినేనిపై సదాభిప్రాయం ఉందనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని వస్తానని కోరితే ఖచ్చితంగా పవన్ అంగీకరిస్తారని అంటున్నాయి జనసేన వర్గాలు. బాలినేని రాకతో జిల్లా జనసేన పార్టీ మరింత బలపడుతుందనే భావన కూడా జనసేనలో ఉన్నట్లు తెలిసింది. అయితే అలకబూనిన బాలినేనిని బుజ్జగించేందుకు హైకమాండ్ దూతలు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి విడుదల రజని బాలినేనితో భేటీ అయ్యారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దామని కోరారు. అయితే విడుదల రజని అభ్యర్థిని బాలినేని సున్నితంగా తిరస్కరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారు, వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్తారు అంటున్నారు. ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి, రకరకాల పార్టీలు కనిపిస్తున్నాయి. బీజేపీ అన్నారు, బీజేపీలో ఇమ్మడకపోవచ్చేమో, లేదంటే టీడీపీ ఉన్నారు, అక్కడ ఈయన కూడా అనుకున్నట్టు జరగకపోవచ్చేమో అన్న ఇలాంటి డైలమాలో ఉండి ఫైనల్ గా జనసేనలో జాయిన్ అవుతారు అన్న పక్కా సమాచారం అయితే అందుతోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి?
ఫ్యామిలీ మొత్తం మీద వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో పెద్ద ఎత్తున మార్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల వారీగా కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నారనే అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాన కారణంగా వైఎస్ఆర్సీపీలో గత కొంతకాలంగా పనిచేసినప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి నాయకత్వ లోపనాలు అంటే నాయకత్వ లోపాలు ఎక్కువగా చూసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే బాలినేని శ్రీనివాస్ ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున పార్టీ మీద వ్యతిరేకతను కనబరచకుండా పార్టీ వర్గాల్లో పార్టీలో ఉన్న కొంతమంది నేతల మీద అసంతృప్తి కనబరిచారు. చాలా సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని సందర్భాల్లో ఆయన అసహనాన్ని వ్యక్తపరిచినటువంటి అసంతృప్తి వ్యక్తపరిచినటువంటి సందర్భాలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ముందే ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన టీడీపీకి రాకుండా అనూహ్యంగా వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవడం, మళ్ళీ అక్కడే టికెట్ తీసుకోవడం, పోటీ చేయడం ఇవన్నీ కూడా అక్కడే కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత బాలినేని శ్రీనివాస్ పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే నిన్న ఆయన మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం వైఎస్ఆర్సీపీ నేతల్లో పెద్ద ఎత్తున కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈవీఎంలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈవీఎంలకు సంబంధించిన అంశం కూడా పార్టీ మాట్లాడమంటేనే మాట్లాడాను అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆయన ప్రయాణం ఎటు సైడ్ వెళ్తుంది ఏంటి అనే దాని మీద మాత్రం ఉత్కంఠత ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బాలినేని దీని మీద స్పష్టత కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థాంక్యూ. ఇక మరోవైపు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ను దక్కించుకునేందుకు ఇప్పటికే టీడీపీ అన్ని వ్యూహాలు చేసుకుంది. అందులో భాగంగా పలువురు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం 50 మంది కార్పొరేటర్లలో 19 మంది వెళ్లిపోయారు. మిగిలిన వారు కూడా టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి మరింత ప్రశ్నార్థకంగా మారిందనే యోచనలో బాలినేని ఉన్నట్లు సమాచారం. మరి ఈ సస్పెన్స్ ను బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నాళ్లు కొనసాగిస్తారు అనే దానిపై చర్చ సాగుతోంది. పవన్ సినిమాలో డైలాగ్ లాగా రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం ఖాయమనేలా ఉంది బాలినేని తీరు.